అవకాశాలు వస్తున్నాయి, మార్కెట్ ఉంది కదా అని ఏ కథ పడితే ఆ కథ ఓకే చేయడం దుల్కర్ సల్మాన్కు అసలు ఇష్టం ఉండదు. కావాలంటే కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాడేమో కానీ ఆయన చేసే సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాలని, 10 మంది మాట్లాడుకోవాలని ఆలోచిస్తాడు. అందుకే ఈ జనరేషన్ హీరోలలో చాలామంది హీరోలకు లేని సక్సెస్ రేట్ దుల్కర్ సొంతం. రాష్ట్రం కాని రాష్ట్రంలో కూడా వరుస విజయాలు అందుకుంటున్నాడు ఈ హీరో. తమిళం, మలయాళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం తెలుగులో 2 సినిమాలు చేస్తున్నాడు దుల్కర్. జూలై 28న ఆయన పుట్టినరోజు సందర్భంగా కాంతా సినిమా టీజర్ విడుదలైంది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకోలేరు, కానీ టీజర్ చూసిన తర్వాత మాత్రం ఈ సినిమా తప్ప మరొక టాపింగ్ లేకుండా చేశాడు దుల్కర్. తెలుగు సినిమా పుట్టినప్పుడు సినిమా మేకింగ్ ఎలా ఉంది అనే దాని మీద ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్. 1950s నేపథ్యంలో సినిమా వస్తుంది. చూస్తుంటే ఎన్టీఆర్, కరుణానిధి స్నేహం నేపథ్యాన్ని ఇందులో తీసుకున్నట్లు అర్థమవుతోంది. 2 నిమిషాలకు పైగా నిడివితో ఉన్న టీజర్ మొదటి నుంచి ఆసక్తికరంగా సాగింది. శాంత అనే హారర్ సినిమాను డైరెక్ట్ చేయాలని ఆశపడి రంగంలోకి దిగుతాడు సముద్రఖని. ఆయన స్నేహితుడే దుల్కర్ సల్మాన్. శాంత సినిమాలో హీరో కూడా దుల్కరే. కానీ అనుకోని క్రమంలో ఆ సినిమా దర్శకుడు సముద్రఖనితో దుల్కర్ గొడవ పడతాడు. ఆ తర్వాత అదే సినిమాను కాంతా పేరుతో చేయాలనుకుంటాడు. ఈ సినిమా తీర్చిదిద్దే క్రమంలో అతని జీవితంలో జరిగే మలుపులే కాంతా సినిమా. టీజర్ను బట్టి చూస్తే తన గురువు సముద్రఖని స్థాయిలో ఒక హారర్ క్లాసిక్ తీయాలనే కసితో దుల్కర్ తన టాలెంట్ను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్యారెక్టర్లో ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుందనడానికి టీజర్తో హింట్ ఇచ్చారు. 1950లో మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన నాటకీయ థ్రిల్లర్గా చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేకర్స్. ఇందులో రానా కీలక పాత్రలో నటిస్తుండడమే కాక నిర్మిస్తున్నాడు కూడా. దీనికి దుల్కర్ సల్మాన్ కూడా ఒక నిర్మాత. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్. సెప్టెంబర్ 12న థియేటర్లో విడుదల కానుంది. ఒక కొత్త తరం హారర్ సినిమాను సౌత్ ఆడియన్స్కు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధించేలా కనిపిస్తోంది. దీంతో పాటు ఆకాశంలో ఒక తార అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు దుల్కర్. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకుడు. మొత్తానికి వరుస సినిమాలతో తెలుగులో దండయాత్ర చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్.